నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. మన ఇండియాలో ఉన్నటువంటి అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అమెరికాలో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్. శుక్రవారం 7/2/2025 హైదరాబాద్. ఇక్కడ మనకి దిశ తెలుగు దినపత్రికలోని ప్రధానాంశాలు. కలెక్టర్ వేకప్ కాల్, 10వ తరగతి విద్యార్థి ఇల్లు విజిట్ అని ఇక్కడ ఇస్తున్నారు. తలుపు తట్టి నిద్ర లేపిన హనుమంతరావు అంటూ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా ఒక కలెక్టర్ పిల్లల దగ్గరికి వెళ్ళి వేకప్ కాల్ అంటూ అతను వాళ్ళని మబ్బులో ఎర్లీ మార్నింగ్ లేపే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది. విద్యార్థితో మాట్లాడుతున్న కలెక్టర్ హనుమంతరావు అంటే ఇక్కడ ఒక ఫోటో అతడు విద్యార్థితో డిస్కస్ చేస్తున్నట్టు సందర్భాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. భువనగిరి కలెక్టర్ కొత్త కార్యక్రమం, 10th రిజల్ట్స్ పెంచేందుకు చర్యలు, తండ్రి లేకపోవడంతో తల్లిపైనే బాధ్యతలు, విద్యార్థిగా అండగా ఉంటానని కలెక్టర్ హామీ, ప్రతి నెల రూపాయలు 5,000 సాయం చేస్తానని వెల్లడి అంటూ ఒక అద్భుతమైనటువంటి అంశం. ఒక కలెక్టర్ స్వయంగా తన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఈ రకంగా వారిని 10వ తరగతి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకునే దిశగా ప్రయత్నించడం చాలా అభినందనీయం. అలాగే తన ఆర్థిక పరిస్థితి సందర్భంగా, కుటుంబ సందర్భంగా అతడు నెలకు 5,000 రూపాయలు ఇస్తానని కూడా మరింత సంతోషం. రూపాయలు 86,600 పసిడి ధర పై కనిస్తున్నారు. 86,600 పసిడి ధర పైకి అంటూ రోజు రోజుకి బంగారం రేటు పెరుగుతున్న సందర్భాన్ని ఇస్తున్నారు. ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తున్న బంగారం ధరలు, బెంబేలెత్తుతున్న కొనుగోలుదారులు, కిలో వెండి రూపాయలు 97,000 ఇస్తున్నారు. బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 76,000 నుంచి రూపాయలు 78,000 ఉండగా తాజాగా గురువారం రూపాయలు 86,600కు చేరుకొని ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. దీనికి తోడు వెండి ధరలు సైతం హైక్ అవుతున్నాయి. మార్కెట్లో కిలో వెండి రూపాయలు 97,000కు చేరింది అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. అలాగే మార్చి 10న ఎడ్సెట్ నోటిఫికేషన్ అని ఇస్తున్నారు. ఏదైతే ఈ ఎగ్జామ్స్ ఉంటాయో ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎక్కువగా ఈ టైంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇస్తున్నారు అదే అంశం. అదే నెల 12న పీఈ సెట్ ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ రిలీజ్ అంటే ఇక్కడ ఎడ్సెట్ గురించి ఒక అంశం ఇస్తున్నారు. అలాగే లోకల్ షెడ్యూల్ లోపే కేబినెట్ విస్తరణ అని ఇస్తున్నారు. ఏదైతే ఇప్పుడు తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయో, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఎన్నికల్లోపే కేబినెట్ విస్తరణ, మంత్రి విస్తరణ అని ఇస్తున్నారు. సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఊహాగానాలు, రేవంత్ వెంట దీపాదాస్ మున్షి, మహేష్ గౌడ్, బట్టి ఉత్తమ్. నేడు రాహుల్ గాంధీ మీటింగ్లో లిస్టు ఫైనల్, చర్చించి నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్. లోకల్ పోల్, సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ పైన డిస్కషన్ జరిగే ఛాన్స్ అంటూ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలని ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి పెద్దలతో డిస్కషన్ అయ్యే సందర్భాన్ని ఇస్తున్నారు. అలాగే ఇప్పటికే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక, హోమ్ మినిస్టర్ లేక తెలంగాణ రాష్ట్రంలో శాఖలో అస్తవ్యస్తంగా ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకా అలా అనేక రకాల మంత్రి పదవులు కూడా లేకపోవడం వల్ల కొంతవరకు అయితే పాలన అట్లా ఇట్లున్నది మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో కొంతవరకు అయితే కేబినెట్ విస్తరణ అని చెప్తున్నారు. ఇంత లాంగ్ టైం వరకు కేబినెట్ విస్తరించకపోవడం అయితే ఇది ఒక రకంగా దురదృష్టకరం. నెల రోజుల్లో 17 మంది పెరుగుతున్న లంచావతారాలను ఇస్తున్నారు. ఈ మధ్యలో మనం ప్రతిరోజు ఏదో ఒక అంశం పట్ల అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నటువంటి వారిని రోజు చూస్తున్నాం. ఇక్కడ అదే అంశం ఇస్తారు. నెల రోజుల్లో 17 మంది పెరుగుతున్న లంచావతారాలు, ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు 2024లోనూ 152 కేసులు, విచారణలో విస్తుపోయే ఆస్తులు, పట్టుబడుతున్న మారని ఎంప్లాయీస్ తీరు, అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి అని ఇస్తున్నారు. అయితే కేవలం వీళ్ళను పట్టుకొని కేవలం నామమాత్ర శిక్షలు కాకుండా వీళ్ళను జీవితాంతం కఠిన గారాగార శిక్షలు వేసినట్టయితేనే ఇలాంటిది అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ వీళ్లకు చిన్న చిన్న పనిష్మెంట్లు కాకుండా దీర్ఘకాలిక పనిష్మెంట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాసులకు కక్కుర్తి పడి అనేక మంది ఉద్యోగులు ఏసీబీకి చిక్కుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలోనే 19 కేసులు నమోదు కాగా 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఇందులో 2 పోలీసు శాఖకు చెందిన వారు ఉన్నారు. 2024లో 152 కేసులు నమోదు చేసిన ఏసీబీ 223 మందిని అరెస్ట్ చేసింది. ఆయా కేసుల విచారణలో రూపాయలు 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఏసీబీ వరుస దాడులు చేస్తూ కరప్టెడ్ ఆఫీసర్స్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్న అవినీతి ఉద్యోగుల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదని ఇస్తున్నారు. మామూలుగా ఇలాంటి సందర్భంలో మళ్ళీ రాజకీయ నాయకుడు ఒత్తిళ్ల వల్ల కానీ లేకపోతే అనేక రకాలుగా మళ్ళీ వీళ్ళకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారికి న్యాయ వ్యవస్థ కఠినమైన శిక్షలు విధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వర్గీకరణ అమలుకు జాతీయ ఎస్సీ కమిషన్ సలహాలు, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచన, చట్టమా, ప్రత్యేక జీవోనా, లేఖ రాయనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ
తెలంగాణలో వర్గీకరణ అంశం, అలాగే బీసీలకు సంబంధించిన అంశం నడుస్తుంది. ఇక్కడ ఎక్కువ అంశం అయితే ఇస్తున్నారు. భారతీయులకు సంఖ్యలు వాస్తవమని ఇస్తున్నారు. నిబంధనల ప్రకారమే వేశారు. మహిళలు చిన్నారులను నిర్బంధించలేదు. డిపోర్టేషన్ ప్రక్రియ పాతదే. రాజ్యసభలో విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ అని ఇస్తున్నారు. ఈ రెండు రోజుల క్రితం అమెరికా నుంచి మన ఇండియాకి భారతీయులు ఒక 104 మంది రావడం జరిగింది. అయితే ఇక్కడ అమెరికాలో ఏ చిన్న తప్పు చేసినా ఇక్కడ బేడీలు వేస్తుంటారు. చేతులను వెనుక కట్టేసి బేడీలు వేస్తుంటారు. ఇక్కడ చిన్న చిన్న ఏదైనా షాపులలో దొంగతనం జరిగినా, లేదంటే ఎవరైనా ఒక్కొక్కసారి కొన్ని ట్రాఫిక్ రూల్స్ అంటే అతిక్రమించి ఇలాంటి సందర్భంలో కూడా పోలీసు వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళను పట్టుకొని వెనుక బేడీలు వేస్తుంటారు. అంటే ఈ దేశము ఆ దేశం, ఈ వ్యక్తులు ఆ వ్యక్తులను కాదు, ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటే మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా అదే అంటున్నారు. అమెరికా నుంచి మిలిటరీ విమానంలో 104 మంది భారతీయులను అవమానకరంగా స్వదేశానికి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గురువారం రాజ్యసభలో కీలక వివరాలు వెల్లడించారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారత పౌరులను తీసుకొచ్చేటప్పుడు వారి చేతులకు బేడీలు వేసిన మాట నిజమేనని ధృవీకరించారు. అమెరికా నిబంధనలో భాగంగానే వారి చేతులకు సంఖ్యలు వేశారని, మహిళలు చిన్నారులను మాత్రం అలా నిర్బంధించలేదని తెలిపారు అంటూ ఇక్కడ ఒక అంశం ఉంటుంది. అయితే మన భారతదేశానికి అమెరికాకు మంచి సత్సంబాలు ఉన్నాయని అంటుంటారు కదా, ఇలాంటి సందర్భంలో ఎందుకు వారిని ఆ రకంగా తీసుకురాకుండా ఆపలేకపోయారు అంటుంటే మాత్రం ఇక్కడ వాళ్ళ దేశ నిబంధనలు కాబట్టి ఇక్కడ అమెరికాలో ఇలాంటి చట్టాలే ఇక్కడ వీళ్ళ దేశ అంటే అమెరికా పౌరులైనా ఇంకా ఏ దేశ పౌరులైనా ఈ రకంగానే ప్రవర్తిస్తారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే అక్రమంగా వెళ్ళిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే కాబట్టి ఈ రకంగా బేడీలు వేసిందని తప్పు పట్టడం అయితే నేను తప్పుగానే భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదో కప్పులు గెలిసో లేకపోతే వాళ్ళు అద్భుతమైన ఏదైనా సృష్టించి రావడం లేదు. వాళ్ళు తప్పు చేసే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని పూలదండలతో సత్కరించడం కాకుండా ఈ రకంగా వాళ్ళ దేశ రూల్స్ ప్రకారం చేసినట్టయితే తెలుస్తుంది. టిప్పన్ నాట్ అవైలబుల్ అని ఇస్తున్నారు. టిప్పన్ నాట్ అవైలబుల్ ధరణి పోర్టల్లో పనిచేయని ఆప్షన్ అని ఇస్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామ నక్షలు మాయమంటే ఇక్కడ ఏదైతే కొత్తగా ధరణి పోర్టల్ వచ్చిందో దాని గురించి అందులో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చెప్తున్నారు. డిస్ప్యూట్ ల్యాండ్స్ గుర్తించడంలో కష్టం, పారదర్శకతకు పాతరేసిన రెవెన్యూ, సర్వే చేయలేమంటూ చేతులెత్తేస్తున్న ఆఫీసర్లు, దరఖాస్తుదారులకు లిఖితపూర్వకంగా సమాధానం భూభారతిలోనైనా అప్లోడ్ చేస్తారని ఆశ అంటూ ఇక్కడ కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉన్న అంశాన్ని మనకు ప్రధానంగా ఇస్తున్నారు. రూపాయలు 176.6 కోట్లు అని ఇస్తున్నారు. తెలంగాణకు విడుదల చేసిన జాతీయ రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయంలో మైల్ స్టోన్ సాధించినందుకు అంటే ఇక్కడ ఒక అంశాన్ని తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ని విడుదల చేసినటువంటి ఒక అంశాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నారు. అలాగే తొలి మ్యాచ్ భారత్దే అని ఇస్తున్నారు. ఇక్కడ మనకి తొలి మ్యాచ్ భారత్దే అని ఇస్తున్నారు. వన్డే సిరీస్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం. సత్తా చాటిన గిల్, శ్రేయస్, అక్షర్, బంతితో మెరిసిన హర్షిత్ రాణా, జడేజా సిరీస్లో 1-0తో ఆతిథ్యంలో టీమిండియా అని ఇక్కడ ఇస్తున్నారు. శుభాకాంక్షలు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా కొట్లాడతామంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా కొట్లాడతాం, కోర్టులోని కేసును ఫాలోఅప్ చేస్తాం, న్యాయవాదులతో పార్టీ బృందం సమావేశం అవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అని ఇక్కడ ఇస్తున్నారు. నితిన్ గడ్కరీతో మాట్లాడుతున్న కేటీఆర్ అంటే ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు మనకి. అలాగే ఈ నెలలో సూర్యాపేటలో బీసీ సభనిస్తున్నారు. గజ్వేల్లో ఎస్సీ వర్గీకరణ మీటింగ్. సూర్యాపేటకు రావాలని రాహుల్ ఖర్గేను కోరుతాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అంశం ఇస్తున్నారు. అలాగనే రేవంత్ దూరదృష్టి బేష్, సీఎంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు, అధికారిక లేఖలో అభినందనలు, సమాజ హిత ప్రోగ్రామ్స్ను కొడియాడిన WEF అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. అలాగే బిల్లులు క్లియరెన్స్పై పీపీటీ అని ఇస్తున్నారు. సిఎల్పి మీటింగ్లో బట్టి పవర్ ప్రజెంటేషన్, నియోజకవర్గాల వారీగా నిధుల విడుదలపై నివేదిక, రికమెండేషన్స్, క్లియరెన్స్లో దక్షిణ తెలంగాణ మంత్రి ఫస్ట్, సెకండ్ ప్లేస్లో హైకమాండ్కు సన్నిహిత మినిస్టర్, విపక్షాల మాయలో పడద్దని ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం సూచన అని ఇక్కడ ఇస్తున్నారు. అలాగే సిఎల్పి మీటింగ్కు 10 మంది ఎమ్మెల్యేలు దూరమనిస్తున్నారు. సుప్రీం పరిధిలో పార్టీ ఫిరాయింపుల కేసు టెక్నికల్గా సమస్య తలెత్తొద్దని గైర్హాజరు, హైదరాబాద్కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో భేటీ అని ఇస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతుందో ఆ సందర్భంగా కోర్టు అంటే ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల పట్ల కోర్టులో తీర్పు అంటే నడుస్తున్న సందర్భంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో
ఈ పార్టీకి అటెండ్ కానట్టయితే తెలుస్తుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి 6న ఫిలిం ఛాంబర్ అవార్డులను ఇస్తున్నారు. ఉత్తమ చిత్రాలు ప్రతిభ కనపరిచిన నటీనటులకు తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ప్రతి నటుడు ఇంటిపై థియేటర్ల వద్ద జెండా ఆవిష్కరించాలి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. అలాగే 2 వారాల్లో నివేదిక ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్ స్థితిగతులపైన రిపోర్ట్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. 2 పిటిషన్ల ధర్మాసనం విచారణ అంటూ ఇక్కడ ఒకటి కోర్టుకు సంబంధించిన అంశం ఇస్తారు. ఇది ఈరోజు మనకి వివిధ అంటే ముఖ్యంగా వీళ్ళ దిశ దినపత్రికలో ఉన్నటువంటి అంశాలు. గీత దాటితే చర్యలే, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబమని ఇస్తున్నారు. ఇది ఒక ప్రధాన అంశం. దీన్నే మనం కొంత మర్చిపోవడం జరిగింది. ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టడమా, మీడియాలో మాట్లాడమో చేస్తే సహించేది లేదు. ఎవరైనా సరే పార్టీ వేదికలపైనే మాట్లాడాలి. సమస్యలుంటే నాకు లేదా మంత్రులకు చెప్పండి, లేకపోతే నేరుగా రాహుల్ గాంధీకి చెప్పొచ్చు. పథకాల ప్రచారంలో చొరవ కనిపించడం లేదు. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలని మంత్రులకు ఆదేశం. బీసీ లీడర్లను ఎంకరేజ్ చేయాలని సూచన. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రచారం చేయాలని, స్థానిక ఎన్నికలకు రెడీగా ఉండాలని పిలుపు అంటూ నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ ఏర్పరిచిన సందర్భంలో ఇక్కడ అంటున్నారు. పైరవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దు, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం గారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే దీపదాస్ మున్షి ఉన్నటువంటి ఒక ఫోటోను చూపిస్తున్నారు. సిఎల్పి సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్, బట్టి మహేష్ గౌడ్, దీపదాస్ మున్షి అంటే ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు. ఇది ఈరోజు మనకి దిశ దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. తర్వాత ప్రతిరోజు ఉదయం 7 గంటలకి వివిధ తెలుగు దినపత్రికల్లోని దాదాపుగా నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ ఈ 6 తెలుగు దినపత్రికలు లైవ్ ద్వారా చదువుతున్నాం కాబట్టి మీకు సమయం ఉంటే లైవ్ చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇండియా సమయం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి 8, అమెరికా సమయం ప్రకారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ఈ లైవ్ కార్యక్రమం ఉంటుంది. మీరు ఎవరైనా సమయం లేక లైవ్ చూడకపోయినా మళ్ళీ ఎప్పుడైనా మీరు లైవ్ సెక్షన్లో కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో లైవ్ సెక్షన్లో అవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ. కె గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. మళ్ళొకసారి అందరికీ గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అమెరికా.